హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. సీఎం చంద్రబాబును కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు సంబరాల్లో ఉద్యోగులు అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్రంలో అధికారంలోకి ఉద్యోగులకి మేలు చేసి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మొత్తానికి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి అయితే అన్నారండి. శుక్రవారం ఆయన సచివాలయంలో ఏపీ ఎన్జిఓ నాయకులు సీఎం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు అయితే తెలిపారు. అనంతరం శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఇక అన్ని సంఘాలతో భేటీ నిర్వహిస్తామని చెప్పి సీఎంఏ స్వయంగా హామీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నెల చివరిలో అన్ని సంఘాలతో మాట్లాడతామని ముఖ్యమంత్రి చెప్పారని, ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అదేవిధంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పి సీఎంకు చెప్పినట్లు శివారెడ్డి తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారని, ప్రభుత్వం కూడా ప్రజల కోసం సిద్ధం చేసే కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో ఉద్యోగులు పూర్తి సహకారాలు అందిస్తారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయంలో ప్రభుత్వానికి పూర్తి చేయూతను అందిస్తామన్నారు. కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలైన సదుపాయాలు, మేలైన పాలన అందించడంలో ఉద్యోగులు గురుతరమైనటువంటి పాత్ర వహిస్తామని చెప్పి శివారెడ్డి తెలిపారు. ఇక ముఖ్యమంత్రిని అభినందించిన వారిలో రాష్ట్ర ఎన్జిఓ నేతలు పలువురు నేతలైతే ఉన్నారండి. ఈ విధంగా ఈ నెలాఖరులోపు ఈ యొక్క మీటింగ్ అయితే నిర్వహించి ప్రతి ఉద్యోగ సంఘ నాయకులతో కూడా చర్చించి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పి ఉద్యోగులు సంబరాలు అయితే ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.